శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఉద్యోగ కీర్తిరేఖల భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రవిరేఖ జన్మస్థానం కంటే పైనుండు శిరోరేఖ పై నుండి పుట్టిన తన తెలివితేటల వలన శిరోరేఖపై నుండి పుట్టిన తన తెలివితేటల వలన కీర్తిని పొందను. ఇప్పుడు జన్మస్థానం అంటే ఇది జన్మస్థానం. ఒక పుట్టిల్లు ఇది. ఈ రవిస్థానం గురించి చెప్పేటప్పుడు ఇది పుట్టిల్లు. ఈ పుట్టిల్లు గల వారికి ఈ జన్మస్థానం పైన అంటే ఇది ఎక్కడి నుంచి అంటే శిరోరేఖ పై నుంచి బుద్ధిరేఖలకి అంటే శిరోరేఖ లేక బుద్ధిరేఖ నుంచి రేఖ పుట్టి ఈ ఉంగరపు వేలు దగ్గరికి అంటే రవిస్థానం చేరిన అలాంటి వారు అంటే జన్మస్థానం కంటే పైన ఉండాలి. పైన ఉండే రేఖ వల్ల శిరోరేఖ నుండి పుట్టిన రేఖ వల్ల అనమాట. తన తెలివితేటల వల్లనే అతను కీర్తిమంతుడగును, కీర్తిని పొందును, ధనమును పొందును, ధనాన్ని సంపాదించును. అదేవిధంగా వ్యాపార తెలివితేటలు కూడా కలుగును. కళలో శాస్త్రాల్లో నైపుణ్యత ఉండును. కళలో శాస్త్రాల్లో కూడా వీరికి నైపుణ్యం ఉండును. వేదాంతంలో కూడా వీరి అభిరుచి కలిగి ఉందరు. వేదాంతంలో కూడా వీరికి అభిరుచి కలిగి ఉందరు. అదేవిధంగా రవిరేఖ మరో రేపు ఈ రవిరేఖ అనేటువంటిది ఇలా ఇదైపోయింది. ఈ రవిరేఖ అనేటువంటిది ఇలా బయలుదేరింది అంటే సైడ్ నుంచి అయినా రావచ్చు, హృదయ రేఖ నుండి బయలుదేరిన ఇదే ఆత్మరేఖ లేక హృదయ రేఖ లేక ఆత్మరేఖ నుండి ఈ రవిరేఖ లేక కీర్తిరేఖ లేక ఉద్యోగ రేఖ బయలుదేరి రవిస్థానం ఎవరికైతే చేరుతుందో అలాంటి వారికి 45 సంవత్సరాల తర్వాత వరకు కష్టాలు పడి 45 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితం అంత్యం నుండి అంత్యం వరకు 45 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితం అంత్యం వరకు సుఖజీవనం చేయుదురు, కొరత లేని వారిగా ఉందరు, సాఫీగా కాలం గడిచిపోవును. ఇలాంటి వారికి 45 సంవత్సరాల తర్వాత సాఫీగా కాలం గడిచిపోతుంది. అప్పుడు సుఖజీవనం ఉంటుంది. అది ఇంకా చివరి వరకు. అదేవిధంగా చివరి వయసులో ఎట్టి కష్టములు లేని జీవితం, ధనం విషయంలో ఇబ్బందులు పోయి చిక్కులు కూడా పోయి యథేచ్ఛగా స్వేచ్ఛగా నలుగురిలో బలా అనిపించుకుందరు. ఈ రేఖ విధంగా ఉంటే నలుగురిలో బాలా అనిపించుకుందరు. పెద్ద పర్వాలేదండి. చిన్నప్పుడు 45 కష్టాలు పడినా ఇప్పుడు సుఖాలు పడిపోతుందని చెప్పి 10 మందిలో మంచి పేరు తెచ్చుకుందరు. అదేవిధంగా గౌరవం పొందుతూ జీవితం కాలక్షేపంతో గడుపుతారు. ఇతరుల ప్రేమను పొందుతురు. అదేవిధంగా నమ్మకం చేత లాభం కూడా పొందురు. ఇతరుల ప్రేమతో పాటు అతనుకున్న నమ్మకాల వల్ల లాభం కూడా పొందుతురు. అంటే ఈ విధంగా ఏ విధంగా లాభం పొందుతారు? అతనికి కానుకలు ఇవ్వడం కానీ లేకపోతే ఏదో సలహాలు సూచనలు శాస్త్రం గురించి చెప్పినప్పుడు ఇతరులు నమ్మడం వల్ల అతను చెప్పే శాస్త్రాన్ని లాభం కూడా చేకూరుస్తారు అని అర్థం. అందరికీ ఇష్టం గలవారిగా ఉండి ఇతరులకి సలహాలు ఇచ్చేవారుగా రాణించును. ఇతని ఇచ్చే సలహాలు ఇతను ఏదైనా రాసి ఇచ్చినా కూడా తద్వారా కొంత ధనము ఇస్తారు కాబట్టి లాభం వస్తుంది. లేదా అతను చెప్పే పాండిత్యం కానీ లేకపోతే ట్యూషన్స్ కానీ ఏదైనా కావచ్చు. ఈ విధంగా రేకుంటే వృద్ధాప్యంలో ఇతరుల నమ్మిన వాళ్ళ వల్ల కూడా లాభం వచ్చును. అదేవిధంగా మీరు ధనరేఖ నుండి రవిరేఖ పుట్టిన ఇది ధనరేఖ. శని స్థానంలో ధనరేఖ ఉంది. ఈ ధనరేఖ అనేటువంటిది చూడండి ఎలా వచ్చింది. ఈ ధనరేఖ నుండి రవిరేఖ ఎవరికైతే వచ్చి రవిస్థానంలో చేరుతుందో అంటే ధనరేఖ నుండి ఒక రేఖ పుట్టి రవిస్థానం వస్తే దాన్ని రవిరేఖ, కీర్తిరేఖ లేక ఉద్యోగ రేఖ అంటారు. ఈ ధనరేఖ నుండి ఒక రేఖ వచ్చి రవిస్థానం కానీ చేరితే ధనము కంటే గౌరవం గొప్ప. అంటే అలాంటి వారు ఎలా ఉంటారంటే ధనము కంటే గౌరవం గొప్పది, మర్యాద గొప్పది, మాట పోతే విలువ ఉండదు, భంగం కలిగితే విలువ ఉండదు అనేటువంటి భావంతో ఎక్కువగా ఉందరు. అలాంటి నమ్మకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే దొంగ పనులు కానీ మంచిగా చేయరు. డైరెక్ట్ ఏదైనా ఎదిరిస్తారే కానీ దొంగ కుట్రలో కుతంత్రాలు చేసి మోసాలు చేసిపోరు. అలాంటి వారు అంటే ధనరేఖ నుండి ఈ విధంగా రేపొచ్చి రవిస్థానం చేరిన వారు మాట కోసము
గౌరవం కోసం నమ్మకం పోకుండా ఉండే విధంగా వాళ్ళు వ్యవహరించి గౌరవాన్ని కాపాడుకుంటూ జీవితం అంతా పాటుపడుతూ ఉంటారు. అదేవిధంగా మంచి పలుకుబడి వ్యక్తిగా కూడా సుఖ జీవనం చేస్తూ, అదేవిధంగా గౌరవాలు పొందుతూ సుఖజీవనం చేస్తూ గౌరవప్రదంగా ఉండి ఇతరుల మర్యాదలు కూడా పొందుతూ ఉంటారు. ఈ విధంగా ధనరేఖ నుంచి వస్తే, ధనరేఖ నుంచి ఏ రేఖ రవిరేఖ స్థానం వస్తే వాళ్ళు ధనంకి ఇచ్చే వాల్యూ కన్నా వాళ్ళ పలుకుబడికి ఇచ్చే వాల్యూ, వాళ్ళ యొక్క గౌరవానికి ఎక్కువ విలువ ఇస్తారు, గౌరవం పొందడానికి ఎక్కువ తాపత్రయపడతారు. రవిరేఖ బుధస్థానము చంద్రస్థానాల మధ్య శిరోరేఖ పైన వృధరేఖ కింద ఈ రేఖ అనేటువంటిది రవిరేఖ, ఇది బుధస్థానము. విధంగా శిరోరేఖ ఉంది. శిరోరేఖ అనేటువంటిది ఇలా ఉంది. ఈ శిరోరేఖ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ పైన ఈ బుధస్థానం కింద ఈ హృదయరేఖ కింద ఈ శిరోరేఖకి పై భాగం ఇలా, దీన్నే రెండవ కుజ అంటారు. ఒకటో కుజ, దీన్ని ఒకటో కుజ స్థానం అంటే శిరోరేఖ పైన హృదయరేఖ కింద బుధస్థానానికి కూడా కింద. ఇక్కడి నుంచి రేఖ బయలుదేరి రవిస్థానం కానీ ఎవరికైతే చేరుతుందో ఆ చేరిన వారు పేరు ప్రఖ్యాతుల కొరకు ఏ రకం ప్రయత్నమైనా, ఏ రౌడీజానికైనా, అంటే తప్పు చేసి కూడా వాటిని నేను తప్పు చేయలేదు అంటాడు, మోసం చేసి కూడా నేను మోసం చేయలేదు అంటే ఏ రకమైన ప్రయత్నములకైనా వెనుకడుగు వేయరు. తప్పులు చేస్తారా లేదా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి చెడు గుర్తులు చూడాలి. సక్రమంగా ఉంటే నమ్మకంగానే ఉంటుంది. కాబట్టి ఏ ప్రయత్నం చేయడానికైనా సిద్ధపడతారు పేరు ప్రఖ్యాతుల కోసం. అలాంటి వారు సాహసంతో ఏ సమస్య వచ్చినా సాహసంతో ఎదుర్కొని, ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది మోసం చేసినా వాటన్నిటిని కొద్ది కాలం గడిచినప్పటికీ సాహసంతో ఎదుర్కొని జయం పొందిదురు, చివరికి విజయులుగా ఉందరు. ఒక్కొక్కసారి కలహాలు, రాజకీయ చిక్కులు కూడా వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ వచ్చినను ఆ విధంగా రాజకీయ చిక్కులు, గొడవలు, సమస్యలు, ఆర్థిక చిక్కులు, ఆర్థిక మోసాలు ఇవన్నీ జరిగినప్పటికీ అన్నీ ఎదుర్కొని ముందుకు చొచ్చుకుపోయే గుణం ఈ రేఖ వల్ల ఉంటుంది. ఒకటో పూజ నుండి రవిస్థానం చేస్తే ఎన్ని సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం ఎదుర్కొంటుంది. అదేవిధంగా ఇలాంటి రేఖ వలన చలనచిత్ర పరిశ్రమలో, అంటే ఈ రేఖ ఉన్న వాళ్ళు ఎక్కువగా చలనచిత్ర పరిశ్రమ, నాటకాలలో నటుడుగా, అదేవిధంగా విశేష ప్రఖ్యాతిని సంపాదించే వారుగా ఉంటారు. ఈ రేఖ ఉన్నవాడు ఎక్కువగా నాటక రంగాల్లో, సినిమా రంగాల్లో ఎక్కువగా పేరు తెచ్చుకుంటూ సంపాదించుకుంటూ ఉంటారు. శుభసూచకం వాళ్ళకి అది. ఇలాంటి రేఖ గలవారు నటీనటుల హస్తములలో ఎక్కువగా ఈ రేఖ అనేటువంటిది నటీనటుల హస్తములలో, కళాకారుల హస్తములలో ఎక్కువగా ఉండును. వీరు జన్మత ఈ రేఖ కలిగి ఉందరు. పుట్టుకతోనే ఇలాంటి రేఖ వారికి ఉండును. కళాకారులకి పుట్టుకతోనే ఇలాంటి రేఖ ఉంటుంది. అదేవిధంగా రవిస్థానంలో రవిరేఖలో చిన్న చిన్న అడ్డరేఖలు చిత్రముగా ఉన్నా, ఈ విధంగా ఇది రవిస్థానం. ఈ రవిస్థానంలో అడ్డరేఖలు చిన్న చిన్నగా ఇట్లా ఉంటాయి, చిక్కులుగా చూడు చాలామందికి. ఈ రవివేలు కింద ఈ విధంగా చిత్రమైన రేఖలు ఎవరికైతే ఉంటాయో చిన్న అడ్డరేఖలు చివరి కాలంలో అనగా అంత్య వయసులో, వృద్ధాప్యంలో కష్టాలు పాలై దుఃఖములు పొంది తలసిన పనులు చేయలేక, వృద్ధాప్యంలో దుఃఖాలు పొంది అనుకున్న పనులు, చేయాల్సిన పనులు చేయలేక, సమర్థత కూడా కోల్పోయి చేయలేని సామర్థ్యం లేక ఆటంకములు కలిగి కష్టజీవిగా ఉండును. నిరంతరం కష్టజీవిగా బతుకుతాడు. ఈ విధంగా ఉంటే అడ్డరేఖలు చంద్రవందరగా. అదేవిధంగా రవిరేఖ బుధస్థానంలోనే వచ్చి రవిస్థానం చేరిన ఈ రేఖ ఇక్కడ రవిరేఖ ఇదే కీర్తిరేఖ, రవిరేఖ, ఉద్యోగ రేఖ అన్నీ ఒకటే. ఈ బుధస్థానం నుండి రవిరేఖ వచ్చి ఈ విధంగా చెప్తుంది. బుధస్థానం నుండి ఒక రేఖ వచ్చి రవిస్థానం చేస్తే దాన్ని రవిరేఖని, కీర్తిరేఖని, ఉద్యోగ రేఖని అంటారు. ఆ విధంగా రవిస్థానం నుండి రవిస్థానం చేరిన రేఖ వల్ల
దీన్ని రవిస్థానం చేరిన భార్య ద్వారా ఆస్తిని పొందగలరు. ఈ విధంగా రేఖ ఉంటే వారు భార్య ద్వారా ఆస్తిని పొందగలగరు. ఎవరైనా మా భార్య ద్వారా ఆస్తి వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ బుధస్థానం నుండి ఒక రేఖ వచ్చి ఈ రవిస్థానం కానీ చేరి ఉంటే వారికి భార్య ద్వారా ఆస్తి వచ్చును. అదేవిధంగా శని స్థానం నుండి రేఖ వచ్చిన ఈ రేఖ అనేటువంటిది రవిస్థానం, ఈ ఉంగరం వెళ్ళితే చెప్తున్నా. శని స్థానం ఉంది, శని స్థానం నుండి ఒక రేఖ వచ్చి రవిస్థానం చేరింది చక్కగా. వంకుంటే మళ్ళీ దాని ఫలితం వేరే ఉంటుంది. ఈ విధంగా వచ్చి ఒక రేఖ వచ్చి రవిస్థానం చేరిన, శని స్థానం నుండి రవిస్థానం వచ్చి ఒక రేఖ చేరిన, ఇతరులకు సేవ చేసి విశేషంగా ధనం సంపాదించి బంధువర్గంలోని వ్యక్తుల నుండి సంఘం నుండి మరి అనేక విషయాల్లో పెత్తనం చేదురు. అంటే వీళ్ళు ఎక్కువగా సేవ చేస్తారు. పెద్దవాళ్ళకి కానీ నమ్మిన వాళ్ళకి కానీ మంచి వాళ్ళకి సేవ చేసి విశేషంగా ధనం సంపాదించి తను బతుకుతూ తన వాళ్ళను కూడా బతికిస్తూ తన బంధువర్గాన్ని కూడా ఆదుకుంటూ సంఘం నుండి మరి ఇతర అనేక విషయాలు సంఘంలో పెత్తనం కూడా చేస్తూ అనేక విషయాల్లో కూడా వారు సలహాదారులుగా కూడా ఉందరు. అంటే పెత్తనం చేసేవారు ఉందరు. వీరు అందరికీ తెలిసిన వారే ఉండును. వీరు అందరికీ తెలిసిన వారి కూడా ఉందరు. శని స్థానం నుండి రవిస్థానం వస్తే సేవకులుగా ఉండి బాగా సంపాదించి అందరికీ తెలిసిన వారు కూడా పెత్తనం కూడా చేసే అవకాశం వస్తుంది. కాబట్టి తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్